అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. తాడేపల్లిలో మరి జెండా సభ ఒక సంచలనంగా మారిందని టీడీపీ జనసేన చెప్తున్న పరిస్థితుల్లో అసలు ఏం జరిగింది, ఏం చెప్పదలుచుకున్నారు ఇరువురు నేతలని కూడా ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. జెండా సభలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారినని కూడా చెప్పుకోవచ్చు. ఏంటి అసలుకి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు వెనక వ్యూహం ఏంటి అనే అంశం మీద మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వైఎస్ఆర్సీపీ నాయకులు ముక్కు వెంకటేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం. నమస్కారం అండి ముక్కు వెంకటేశ్వర రెడ్డి గారు. నిన్న జరిగినటువంటి జెండా సభ మరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కానీ చంద్రబాబు వ్యాఖ్యలు కానీ ఒక చర్చకు దారితీసినాయి. ఏంటి మీరేమో మీ పార్టీ వాళ్ళేమో సిద్ధం అంటున్నారు, పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు ఏమో యుద్ధం అంటున్నారు. ఏంటి అసలుకి తేడా ఏంటి? ఏమండి, అసలు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు గారు కానివ్వండి, నేను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు నేను తాడేపల్లిగూడెంలో జగన్ గారు సిద్ధం అంటే వాళ్ళు యుద్ధం అంటున్నారు. ఇప్పుడు జగన్ గారు సిద్ధం అంటే ఏంటి? కార్యకర్తల్ని ఎన్నికలకి సమాయత్తం చేయడానికి సిద్ధపడండి, ఆయన డైరెక్షన్, ఆయన చేసిన పథకాలు ప్రజలకు తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. వీళ్ళు యుద్ధం అంటే ఏంటి అర్థం ఏంటి? నాకు అర్థం కావట్లా. ఇదేమన్నా రాజుల కాలం రాజ్యాల కోసం యుద్ధం చేస్తున్నారు, నాకేం అర్థం కావట్లా. కదండి, మీరు అసలు ఇప్పుడు పబ్లిక్ ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు జగన్ సిద్ధం అంటే నేను యుద్ధం ఇస్తా జగన్ అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇదంతా ఇప్పుడు అక్కడికి పాపం 18 ఏళ్ళ నుంచి 20-25 ఏళ్ళ వయసులో కుర్రలు వచ్చారు ఎక్కువ మంది, అంతా 90% వాళ్ళే ఉన్నారు. పాపం వాళ్ళకేంటంటే ఆ సినిమా అభిమానం మీద ఇంకా పవన్ కళ్యాణ్ నోట్లోంచి మాట వచ్చినా లేకపోతే వాళ్ళ ఏళ్ళలో గోదలు తప్ప పాపం వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇప్పుడు అది అందరూ పబ్లిక్ చూస్తున్నారు. ఇప్పుడు మీకు అది ఒక రాజకీయ సభలాగా లేదు, అది ఏదో ఒక సినిమాటిక్గా ఒక సినిమా ప్రమోషన్ లాగా ఉంది తప్ప అది ఒక రాజకీయ సభలా లేదు. ఇప్పుడు అసలు ఏ ఎజెండా తీసుకున్నారు మీరు? జెండా సభని పెట్టారు, ఏ ఎజెండా అనేది అసలు ఎవరికైనా చెప్పారు? మీకు క్లారిటీ ఎజెండా లేదనే మీరు ఏ ఎజెండా ఏం చెప్పండి? ఎంతసేపు జగన్ గారి మీద ఆక్రోశం వెళ్ళబోచ్చడం, జగన్ గారిని తిట్టడం, లేకపోతే ఆ సినిమాటిక్గా ఎవరో డైరెక్టర్ ఎవరో రాసిచ్చి చదవటం, ఏదో గ్రామటికల్గా ఏదో డ్రామాటిక్గా, ఇదే తప్ప అక్కడ ఏముంది చెప్పండి? పబ్లిక్ ఏం మెసేజ్ ఇచ్చా చెప్పండి? కానీ జగన్ పంపిస్తాము, ఇంటికి పంపిస్తాము, జగన్ తొక్కేస్తాం అనేది ఎజెండాలా కనబడట్లేదా మీకు? అవును, అది మీరు 2014లో కూడా చెప్పారు కదా. అసలు ఇది శాసనం రాసి పెట్టుకోండి. అసలు ఏదో అసలు చాలా ఆ డైలాగ్ కూడా నాకు గుర్తురాడు. ఎందుకంటే మనమే సినిమా యాక్టర్లము, లేదంటే సినిమా ఇది కాదు కదా మనమే. జగన్ ఎప్పటికీ సీఎం అవ్వడు, ఇది శాసనం అన్నాడు. ఇప్పుడు కూడా ఏదో అంటున్నాడు, రాసి పెట్టుకున్నాడు కూడా. అదేమంటే తొక్కేస్తారు. ఏం తొక్కుతారు నాకు అర్థం కావట్లా. జనాలు ఆల్రెడీ మిమ్మల్ని తొక్కేశారు. ఇప్పుడు మిమ్మల్ని సుమారు మీరు పార్టీ పెట్టింది ఇప్పుడు దాదాపు ప్రజారాజ్యం నుంచి మొదలయ్యారు. 2009లో మొదలయ్యారు. మీరు యువరాజ్యం అధ్యక్షుడు ఉన్నారు, యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు మీరు. ఆ రోజు 18 సీట్లు వచ్చినాయి మీకు. దాన్ని మీరు లాస్ట్కి మొన్న 2019 ఎలక్షన్కి ఎన్ని సీట్లు తీసుకొచ్చారు? 1 సీటు తీసుకొచ్చున్నారు. సాక్షాత్ అధ్యక్షుడైన మీరే 2 చోట్ల పోటీస్తే 2 చోట్ల జనాలు దొక్కేశారు మిమ్మల్ని. ఇంకా మీరేం దొక్కుతారు? ఇదేమన్నా సినిమా ఇదనుకున్నారా? నాకేం అర్థం కావట్లా. అసలు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు పబ్లిక్కి? కదా అసలు ఒక భావోద్వేగాలు రెచ్చగొట్టి ఒక రాజకీయ నాయకుడిగా ఒక పార్టీ అధ్యక్షుడు ఉంటే మీరు ఎంత బ్యాలెన్స్గా ఉండాలి? చేయండి, మీరు తొక్కండి. మీరు ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా దొక్కండి. మీరు ప్రజల్లోకి ఆ మెసేజ్ తీసుకెళ్ళండి. ఇప్పుడు జగన్ గారు తప్పులు చేస్తుంటే ఎత్తి చూపండి, లేదా అది పరిపాలన బాగాలని చెప్పండి. ఇప్పుడు మీరు ఇంతకు ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు అదే మాట్లాడారు, మీరు అదే మాట్లాడారు. ఏమని? జనాలకి డబ్బులు పంచేస్తున్నాడు. డబ్బులు పంచుతున్నా అని అంటున్నారు తప్ప మీరు డబ్బులు తినేసే అనలేకపోతున్నారు. మీరు క్లియర్ కనపడుతుంది కదా. ఇంకొక మాట కూడా చంద్రబాబు నాయుడు గారు హైలైట్గా అన్నారు. పొత్తులు, ప్రజలు కోరుకున్న పొత్తులు, ప్రజలు ద్వారా వచ్చిన పొత్తులు, ప్రజల కోసం పొత్తు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు అని కూడా చెప్తున్నారు. ఏంటి నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమైనా వారు పొత్తు అనుకుంటున్నారు? ఇప్పుడు చంద్రబాబు గారు ఇంతకుముందు అనర్గళంగా పేపర్ చదువుకుని మాట్లాడగలిగేవాడు. ఏది ఆయన ఉన్న రాజకీయ అవగాహన నుండి ఏదైనా ఉన్నాయండి. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు ఎవరు రాసిస్తున్నాడు, ఈయన కూడా ఆయన రాయించుకున్నట్టున్నాడు, ప్రతిదీ చూసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏ నాయకుడైనా కొన్ని బుల్లెట్ పాయింట్స్ అనేది రాసుకోవడం సహజంగా జరుగుతుంది. మీ నాయకుడు కూడా స్క్రిప్ట్ చూస్తుంటాడు. అవునా, బుల్లెట్ పాయింట్స్ రాసుకుంటారండి ఎవరైనా. ఇప్పుడు మీకు అంత పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ మిస్ అవ్వచ్చు.
ఆ బుల్లెట్ పాయింట్స్ రాసుకొని ఆ బుల్లెట్ పాయింట్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇదిగో ఇది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్గా. ఏం అది కాదు, ప్రతిదీ చూస్తూ అవుతున్నాడు. మీరు గమనించండి ఈ మధ్య చంద్రబాబు గారిని, ఇంత ముందుకు ఇప్పుడు డిఫరెన్స్ చూడండి మీరు. ఏంటి గమనించింది మీరు? ఏం గమనించారు? ప్రతిదీ చూస్తారు ఒకటే కదా, స్క్రిప్ట్ తీసుకుంటారు అంతే. గతంలో లేదనే, గతంలో మీరు డిఫరెన్స్ మీరే అర్థం చేసుకోండి, మీరు చూడండి క్లియర్గా. నిన్న ఆ సభ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆయన అంతా బేళతనము ఎంతసేపు ఉన్నా ఇంకా ఆయన కూడా ఏదో రకంగా నేను అధికారం రాకపోతే నాకు ఇంకా లేదని ఒక ఫ్రస్ట్రేషన్. కొన్ని పంచ డైలాగులు రాసుకొని రావచ్చుగా, కొన్ని పంచ డైలాగులు రాసుకొని రావచ్చు. మీ టీము, మా టీం విన్నింగ్ టీము, మీ టీము లూజ్ టీము, అయితే అటువంటి కొన్ని పంచ డైలాగులు. ఇప్పుడు పంచ డైలాగులు కార్యకర్తలను ఉత్సాహపరచడానికి చేసి అది వేరండి, అది 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 కాదు అసలు, అది కాదు కదా మీకు. అసలు కంప్లీట్గా అంతా డ్రామా నడిపారు అసలు డయాస్ మీద. మీరు చూడండి, బాలకృష్ణ గారి దగ్గర నుంచి, ఈయన దగ్గర నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి వరకు ఏం మాట్లాడారు అసలు? బాలకృష్ణ గారు ఏం మాట్లాడారు? ఆయన ఏం మాట్లాడారు ఆయనకి అర్థం కాదు. ఆయన ఏం మాట్లాడారు ఆయనకి అర్థం కాదు. జనాలు కూడా ఇది మాట్లాడని చెప్పలేకపోతున్నాం ఆయన బాలకృష్ణ గారిని. అది అందరం చూసాం కదా. మధ్యలో మరి పవన్ కళ్యాణ్ గారు పంపించారా లేకపోతే చంద్రబాబు గారు పంపించారా, నాదెల్ మనోహర్ గారు అన్నారు ఆయన. ఎందుకు వచ్చారంటారు మోహన్? ఏమో మనకేం తెలుసు. ఇప్పుడు మనకు అర్థం అవుతుంది ఏంటి బాబు, మీరు కొంచెం ఆపండి లేదంటే వదిలేయండి అని చెప్పడానికి వచ్చినట్టు అనిపించింది మనకి. సో మరి ఇంకా ఆయన అనేసరికి గంటేసరికి ఆయన వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఇంకంతే, ఇంకా వాళ్ళు ఏంటి, ఇంకా వాళ్ళకి సినిమాల్లో నటించడం అలవాటు అయిపోయి వీళ్ళు ఎంతసేపు ఈ పబ్లిక్ కూడా ఇక్కడ కూడా మేము రాజకీయ వేదలు కూడా మేము ఏది నటించినా జనాలు చూస్తారు, జనాలు యాక్సెప్ట్ చేస్తారనే ఒక ఇదిలో ఉన్నారు తప్ప, మీరు రాజకీయ నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ అధ్యక్షుడు అంటే మీరు పాలసీస్ మీద కానీ ఇంకోటి కానీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి, లేదంటే కార్యకర్తలను ఎడ్యుకేట్ చేయండి. ఇదిగో జగన్ గారు ఇది తప్పు చేస్తున్నాడు, ఇదిగో ఇదని ఒక ఏది అసలు మీకు ఎజెండా ఏదంటారు? కానీ మీరు ఒకటి గమనించారో లేదో వెంకటేశ్వర రెడ్డి గారు, మొదటి రోజు పొత్తులు ప్రకటించిన టైంలో మామూలుగా సీట్లు ప్రకటించిన రోజున 24 సీట్లు ఇచ్చారు. 24 సీట్లు ఇచ్చినప్పుడు ఒక విచిత్రమైన లెక్క చెప్పాడు పవన్ కళ్యాణ్. ఇది 24 కాదు, దాదాపు 40-45 సీట్లు అని చెప్పారు. నిన్న జరిగినటువంటి సభలో కూడా మరొక విచిత్రమైన కథ చెప్పాడు. 24 అంటే మామూలు విషయం కాదు, ఇది వామనుడు, నేను వామనుడిని, అధపాతాళాన్ని తొక్కేస్తా బలిచక్రవర్తిలాగా జగన్నే ఇదన్న. అంటే ఏంటి ఈ పోలిక ఎలా ఉందంటారు? అవును, కరెక్టే. ఇప్పుడు మీరు 40 సీట్లు లెక్క మీరు చెప్పారు, నిన్న డయాస్ మీద కూడా చెప్పారు 24 సీట్లు. మనకేమైనా బలం ఉందా, మనకేముంది, మనకి బూత్ లెవెల్ క్యాడర్ ఉందా, లేకపోతే మనకి అభ్యర్థులు ఉన్నారా అంటే అది ఎవరు ఫెయిల్యూరు? కానీ మీరు కార్యకర్తలను క్వశ్చన్ చేస్తే ఎలాగా, కుర్రాలను క్వశ్చన్ చేస్తే ఎలాగా? మీరు క్వశ్చన్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. అసలు ప్రశ్నించొద్దు అంటున్నాను. అదే, నన్ను మీరు ప్రశ్నించొద్దు. ఏమంటే రాజకీయాలలో ప్రశ్నించకుండా అవదు. రాజకీయాలలో నాయకుడిని కార్యకర్తలు ప్రశ్నిస్తారు, కార్యకర్తలు నాయకుడు ప్రశ్నించలేదు. కానీ జగన్ ఎవరు ప్రశ్నించలేదు, నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరు అంటున్నాడు. జగన్ ఎందుకు ప్రశ్నించరు? వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకుంటారు. ఇప్పుడు మీరు అవగాహనతో ఎక్కడున్నారు? మీరు జగన్ తీసుకునే నిర్ణయాలని ఏ కార్యకర్త కూడా ప్రశ్నించట్లేదు, కానీ నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరు? నేను చేసే విధానాలు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? వ్యూహం నాకు వదిలేయండి, నేను చూసుకుంటానని అంటున్నాడు. ఆయన వ్యూహాలు వేసి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కార్యకర్తలందరినీ ఆయన మీద ఏదో క్రేజ్తో తిరిగి వాళ్ళు నష్టపోవడం తప్ప ఏం ఉపయోగం. వ్యూహం అంటే ఏం వ్యూహం? ఇప్పుడు మీరు వస్తారు, ఏదో అంతమంది వారాహయాత్రను తిరిగారు, వెళ్ళారు, మళ్ళీ 4 రోజులు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ మీరు సినిమాలో మీ పని మీరు చేసుకుంటారు. ఈలోపు ఇక్కడ పార్టీ కేడరు పాపం వాళ్ళు పనిచేసి మేమేదో రాజకీయ నాయకులకు ఎదుగుదాం, మేమేదో లీడర్స్కి ఎదుగుదామని మీ మీద పిచ్చితో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి మీకు? కానీ ఏం వ్యూహాలు వేసి వాళ్ళ జీవితాలు ఏం బాగు చేశారు మీరు? ఓకే, ఇప్పుడు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు కానీ మీరు కానీ సామాన్యుల్ని ఎమ్మెల్యేని చేద్దాము, సామాన్యుల్ని చట్టసభల్లోకి తీసుకురావడం నా లక్ష్యం అంటున్నాడు ఆయన. మరి అవును, సామాన్య రాజ్యాధికారం లక్ష్యం అంటున్నాడు. కరెక్టే, కాపులకి అది కూడా కరెక్టే. మరి ఇప్పుడు దాదాపు మీరు పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు పైచిలుకైంది. మీరు అసలు రోజు దిగజారిపోతున్నారు కదా. మీరు మళ్ళీ నేను వామనుడిని తొక్కేస్తున్నాను, ఏం నొక్కేయగలిగారు మీరు? మీరు అధపదాలకి ఎదుటి మీద ఆక్రోషం వెళ్ళబుచ్చుకుంటా వాళ్ళ మీద ఆయాసం పెంచుకొని మీరు అధపదాలకు వెళ్ళిపోతున్నారు తప్పితే, ప్రజలు మిమ్మల్ని దొక్కుతున్నారు తప్పితే మీరేం దొక్కగలిగారు జగన్ గారిని? జగన్ గారు ఇంచుమించు మీరు యువరాజ్యం పార్టీ అధ్యక్షుడి నుంచి మీరు 2009 నుంచి ఉన్నారు. ఆ 2009లో ఎంపీ అయ్యారు. 2009లో ఎంపీ అయ్యారు. ఎంపీ దగ్గర నుంచి 2011లో పార్టీ పెట్టి విజయమ్మ గారు ఆయన ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో మొదలయ్యి అపోజిషన్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యి 67 సీట్లతో 2014లో సింగిల్గా పోటీ చేసి ఆ రోజు కూడా
అపోజిషన్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యి మళ్ళీ మీరు 2019లో జగన్ గారు 150 సీట్లకు ఎదిగారు. ఓకే, ఆయన ఎదిగారు, మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళారు? కానీ ఇప్పుడు మీరు గమనించారో లేదో, నిన్న జరిగినటువంటి ఈ జెండా సభ ముగిసిన వెంటనే కాపు నాయకుడు సీనియర్ అయినటువంటి హరిరామ జోగే ఒక సూచన సలహాలు అయితే ఇచ్చారు. ఇది కరెక్ట్గా లేదు, ఇది మీరు మాట్లాడిన విధానం బాగలేదు, కాపులకి ఇది రాజ్యాధికారం ఎలా అయితే రాదని కూడా ఆయన కొన్ని సూచనలు చేశారు. అవి ఎలా చూస్తారు మీరు? దానికి సంబంధించి మరి పవన్ కళ్యాణ్ ఎంతవరకు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం? అంతే కదా. ఇప్పుడు హరిరామ జోగి గారు అంటే ఆయన మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది. అవును. ప్లస్ ఆయన కాపు కులంగా కూడా ఆయన ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు ఆయన. సో మరి వాళ్ళకి కొన్ని క్యాలిక్యులేషన్స్, కొన్ని స్ట్రాటజీస్ ఐడియా ఉంటుంది కదా. కానీ ఆయన మీద ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి, జనసేన చేస్తున్నారు. పొత్తులు చెడగొట్టడం కోసమే హరిరామ జోగే ప్రయత్నిస్తున్నాడు, ఈ హరిరామ జోగే వెనక ఖచ్చితంగా వైసీపీ ఉందని కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ఏమంటే ఆయనకి ఏం పని అండి? ఇప్పుడు ఆయన ఏంటంటే మొదటి నుంచి ఒక కాపుల గురించి రాజ్యాధికారం బలంగా కోరుకుంటున్నారు. వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి కంటే ఇంకా బలంగా ఉంటుంది, మా వాళ్ళు బలపడాలి, మా వాళ్ళు రాజ్యాధికారంగా దూరంగా ఉన్నారు అని ఉంటుంది. ఇప్పుడు మీరేదో గబగబ వచ్చేసి మీరేదో ఇవాళ ఎలక్షన్ అప్పుడు తిరుగుతున్నారు, అంతకుముందు ఏదో మధ్య మధ్యలో తిరిగారు, వెళ్ళిపోయారు, మళ్ళీ రేపు మీరు సినిమాలు చేసుకుంటారు. ఎందుకంటే మీ ట్రాక్ ఆల్రెడీ ప్రూవ్డ్. అవును. ప్రజారాజ్యం పార్టీ పెట్టి దాదాపు 70 లక్షల ఓట్లు మిమ్మల్ని నమ్మి ప్రజలు వేసి, ప్లస్ కార్యకర్తలు కూడా అన్నిటికీ తెగించి పనిచేసి, లాస్ట్కి మీరు ఏం చేశారు? ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసి ఒక రాజ్యసభ, మీ అన్నగారు రాజ్యసభ తీసుకొని ఒక 5 ఏళ్ళు, ఒక 4 ఏళ్ళు చెలుకు సెంట్రల్ బేస్ పదవి మళ్ళీ వాళ్ళు సినిమాలు చేసుకుంటున్నారు. రేపు మళ్ళీ మీరు అదే చేస్తారు. హరిరామ జోగే గారు లాంటి వాళ్ళు కానీ, లేకుంటే ముద్రగడ్డ పద్మనాభం గారు లాంటి వాళ్ళు కానీ, వాళ్ళు అనాదిగా రాజ్యాధికారం మా కాపులకు రావాలనే యాంగిల్లో వాళ్ళు మొదటి నుంచి ఫైట్. చివరిగా ఒక లెటర్ అయితే రాశాడు, ఓ 2 ముక్కల్లో, నా సలహాలు సూచనలు మీకు నచ్చట్లేదు, నా సలహాలు సూచనలు కూడా మీరు తీసుకోపోవడానికి ఇష్టంగా లేదు మీకు, ఇక మీ కర్మ, ఇక నేనేం చేయలేదని ఒక లెటర్ రాసి ముక్తాయింపు ఇచ్చారు. ఎవరు? పద్మనాభం గారా? హరిరామ జోగి గారు. అంటే ఏంటి అసలుకి? అంటే మామూలుగా ఆయన చెప్పారు, దాదాపు 50 నుంచి 60 సీట్లు తీసుకుంటేనే మనం రాజ్యాధికారం దగ్గర అవుతాం, అంతేకాకుండా ముఖ్యమంత్రి పవర్ షేరింగ్ కూడా అడగాలని ఆయన సూచన ఇచ్చారు. అది ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ప్రస్తావించిన పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ముఖ్యమంత్రి అవ్వడం, లేకపోతే ఆయన నమ్ముకున్న కార్యకర్తల్ని నాయకులకి ఎస్టాబ్లిష్ చేసి ఎమ్మెల్యేని చేయడం పని కాదు. ఆయనకేంటంటే జగన్ గారు నేను ఇద్దరం ఇంచుమించు ఒక ఏజ్ గ్రూపు, అంటే వెనకానికి దాదాపు 7-8 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు పెద్దవాడు అనుకుంటారండి. సో ఒక రకమైన ఆక్రోషం అనమాట. జగన్ ఏంటి ముఖ్యమంత్రి అయిపోయాడు, నేనేంటి ఇలా ఉన్నానంటే, జగన్ గారు ఇంకా అన్నీ వదిలేసుకొని నేను వాళ్ళ నాన్నగారు చనిపోయిన మా నాన్నగారి పేరు నిలబెట్టాలి, నేను లీడర్గా ప్రూవ్ చేసుకోవాలని ఆ యాంగిల్లో భార్యాబిడ్డలు వదిలేసి కూడా పాదయాత్రని ఎప్పుడు ప్రజల్లో ఉన్నాడు ఆయన. మీకు తీసుకోండి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి జైలుకి వెళ్ళడంగా లేకపోతే ఇంకోటి ఆయన ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉన్నాయి. ఆయన భార్యాబిడ్డలు కూడా టైం ఇచ్చారు లేదని మనందరికీ తెలుసు అది. సో మీరు 4 రోజులు తిరిగితే ఫామ్ హౌస్లో నేను ఏదో మౌన వ్రతం అంటారు, లేకపోతే ఏదో ధర్నా అంటారు, ఏదో ఫామ్ హౌస్లోకి వెళ్ళి పుస్తకాలు చదువుతారు, చెగువేరు అంటారు, అదే అంటారు. ఎక్కడ మీరు పబ్లిక్లో ఎక్కడ ఉన్నారు? మీరు పార్టీ కార్యకర్తలను యాక్టివేట్ చేసి పార్టీ కార్యకర్తలకు ఒక కార్యాచరణ ఇచ్చి, ఇదిగో ఇది మనం చేద్దాం, ఇది మీరు కంటిన్యూస్ రాజకీయం ఎక్కడ చేసేది? మీరు మీరు అంతసేపు సినిమాటిక్గా ఉండి ఈరోజు జగన్ గారు ఏదో సీఎం అయిపోయారు, నేను అవ్వకపోతే అని ఒక ఫ్రస్ట్రేషన్తో ఏదో రకంగా నేను అవ్వపోయిన పర్లా చంద్రబాబు గారు నన్ను చేసి జగన్ గారిని దించాలి అర్జెంటుగా. పవన్ కళ్యాణ్ మరొక లెటర్ అయితే వచ్చింది, మరొక బహిరంగ లెటర్ కూడా ఈరోజు అందుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్. అది కూడా మన కాపుల సీనియర్ నాయకుడు, కాపుల సంఘం సీనియర్ నాయకుడు, కాపుల్లో పెద్ద అని కూడా చెప్పుకోవచ్చు, ముద్రగడ పద్మనాభం ఒక లెటర్ అయితే రాశారు. అయ్యా పవన్ కళ్యాణ్, మనం కలుద్దాం అనుకున్నాం, కలవలేకపోయాం, మనం జాతి కోసం నేను అవమానాలు కూడా దిగమి నీతో వద్దాం అనుకున్నాను, కానీ మీరేమో రాలేదు, ఇంతవరకు రాలేదు, 24 సీట్లు తీసుకున్నారు, ఆ 24 సీట్లతో కనీసం పవర్ షేరింగ్ అడుగుతారని కూడా అనుకున్నాను, అది అడగలేదు. 24తో నేనేం చేయలేను, నేను వచ్చి మీతో ఏం చేయలేను అని కూడా ఒక ముక్తాయింపు ఒక లెటర్ అయితే రాశారు. ఏంది అసలు? అంటే ఎక్కడో ఆవేదన ఉంది. ముద్రగడకి ఏం ఆశించారు, ఏం జరగలేదు. ఆ లెటర్లో మొత్తానికి ఆవేదన మాత్రం కనిపించింది. కాదండి, ముద్రగడ్డ గారు కానీ లేకుంటే హరిరామ జోగి గారు కానీ లాంగ్ టర్మ్
పాలిటిక్స్లో ఉన్నారు. ఆ కాపు సంఘానికి కూడా మాకు రాజ్యాధికారంగా రావాలని మొదటి నుంచి ఒక ఆకాంక్షతో ఉన్నారు. అవునండి. సో ముద్రగడ్డ గారికి ఏ గతి పెట్టించారనేది చంద్రబాబు గారు లాస్ట్ పవర్లో ఉన్నప్పుడు ఏ గతి పెట్టించారని పబ్లిక్ అందరం చూసాం. ప్రత్యేకంగా దాని ఏం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఆ గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఈ పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉన్న మనం కొంత మనకి రాజ్యాధికారం దిశగా మనం వెళ్ళొచ్చు, కొంత మనమన్నా అది సాధించుకోవచ్చు అని ఆయన ఆశపడినట్టున్నారు. సో ఇక్కడ ఆయనకి అర్థమైపోయింది అసలు మీకు చంద్రబాబు గారి పొత్తు అంటే సాక్షాత్ నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళే భయపడే పరిస్థితి. ఎట్లా? మీకు నేను ఈ మధ్య ఒక పెద్ద ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఒక ఇంటర్వ్యూ చూశాను. సో 2014లో అప్పుడే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కింద ఫోకస్ అవ్వటం, ఆ ఇదిలో ఉన్నప్పుడు ఏంటంటే ఎవరో పార్టీ సీనియర్ నాయకుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న సందర్భంలో బయటికి నేను వేరే పని ఉంది వెళ్తానంటే ఏంటంటే ఇట్లా చంద్రబాబు గారితో పొత్తు కోసం మాట్లాడడానికి వెళ్తాను, మన హైకమాండ్ నిర్ణయించింది వెళ్తానంటే జాగ్రత్త అతను చంద్రబాబు అని అంట. ఏంటంటే ఇదే డైలాగు, జాగ్రత్త అతను చంద్రబాబు అని అంట. అది స్వయంగా ఈ నాగేశ్వర గారికి ఒక సీనియర్ బీజేపీ లీడర్ చెప్పారంట. అది ఓకే. అంటే ఆయనకి ఆల్రెడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయనకి అవగాహన ఉంది కదా. ఏదైతే వాజ్పేయి గారి గవర్నమెంట్కి సపోర్ట్ చేయటం మళ్ళీ బయట రావడం అవన్నీ చూస్తున్నారు కదా మోడీ గారు కూడా. ఆయన అప్పుడే సరే ఆ రోజు ఏంటంటే ఆయన అప్పుడే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కింద ఫోకస్ అయ్యారు కాబట్టి ఆయన అడ్డుకోలేకపోయిండు. జాగ్రత్త పావు దగ్గరికి వెళ్తున్నాం అన్నట్టుగా సింపుల్. మరి ఆయన జాగ్రత్త పావు దగ్గరికి వెళ్తున్నాం, అంత పెద్ద జయగాంటిక్ పర్సనాలిటీస్ ప్రతిదీ విడమర్చి చెప్పరు కదా. జాగ్రత్త అతను చంద్రబాబు అని అన్నాడు సింపుల్ గా. దాన్ని ఎన్నైనా ఎత్తుకోవచ్చు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు, ఎవరి విశ్లేషణలు చేయొచ్చు ఇంకా. సో ఆల్రెడీ ఆయనకి పొత్తులు పెట్టుకోవడం విడిపోవడం మళ్ళీ పొత్తులు పెట్టుకోవడం విడిపోవడం ఇవన్నీ అలవాటే. సో అందుకే కదా ఇప్పుడు మీకు దాదాపు ఎన్ని రోజుల నుంచి 8వ తారీఖు అమిత్ షా గారికి కలిసా అంటున్నారు. అది కలిసా లేదనేది మీలాంటి ప్రెస్ వాళ్ళకి ఎక్కువ తెలుసు. ఎందుకంటే కలిస్తే ఎవరైనా కానీ ఒక ఫోటో రిలీజ్ చేయడమా లేకపోతే ఇంకోట ఏదో ఉంటుంది. ఏమి లేకుండా కలిసామని చెప్తున్నారంటే అర్థం ఏంటి? అంటే కలవలేదని మీ ఉద్దేశం? ఏదో నైట్ 11:30కి ఆ టైంలో అపాయింట్మెంట్ ఇచ్చారంటే ఏదో వాళ్ళు ఎవరికో చెప్పి తర్వాత కలుద్దామని చెప్పి పంపించారండి, మాకున్న విశ్వసనీయ సమాచారం. సో అంటే ఏంటి 8వ తేదీని అనుకున్నది మళ్ళీ ఏదో డేట్ పెట్టుకున్నారు, మళ్ళీ కలుస్తారు. ఇంతవరకు వాళ్ళకి అపాయింట్మెంట్ లేదు. మళ్ళీ 2 రోజులు కలుస్తారని నిన్న బ్రేక్ న్యూస్. రేపు సుమారు ఆ 8వ తేదీ నుంచి వాళ్ళకి ఎంత ఈరోజు డేట్ మోస్ట్లీ నాకు తెలిసి 20 డేస్ అయిపోయింది. సో మీకు వాళ్ళు ఎంట్రీ ఇవ్వట్లా. అంటే నీ నైజం ఏంటనేది వాళ్ళకి తెలుసు, చంద్రబాబు గారు నైజం ఏంటి వాళ్ళకి తెలుసు క్లారిటీగా. కాబట్టి వాళ్ళు ఇతను ఎంతలో ఉంచాలని డిసైడ్ అయ్యారు. రేపు పొత్తులు పెట్టుకున్నా కానీ కంప్లీట్ వాళ్ళు 1% ఓటు ఉంది మ్యాక్సిమం నాకు తెలిసి బీజేపీ వాళ్ళకి. అయినా కానీ ఆ 1% ఓటు ఉన్న వాళ్ళ దగ్గరికి మీరిద్దరు కలిస్తే 40% చిలికేదో అంటున్నారు ఓటింగ్ ఉందని. మీరు అరువులు చేస్తున్నారు కదా, మరి ఇవాటికి మీరు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు కదా. ముక్కు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక విషయం స్పష్టం చేయండి. ఇప్పటికే రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నారు. పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు పొత్తులోకి బీజేపీ వస్తుంది అనుకుంటున్నారు. నిజంగా ఈ ఎన్నికల్లో బీజేపీ వీళ్ళతో కలిసే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? నాకైతే డౌటే. మీరు ఆశావాదంతో లేకపోతే ఆశావాహులుగా మీరున్నారు. అసలు మీ డొల్లతనం ఎక్కడ బయటపడుతుందంటే బీజేపీకి స్టేట్లో కనీసం 1% ఓటింగ్ ఉంది. అలాంటి బీజేపీ మీరిద్దరు కలిస్తే 40% ఓట్ బ్యాంక్ ఉన్న మీరు అసలు ఎందుకు వాళ్ళ కోసం అంత వెయిట్ చేస్తున్నారని మీరే అది ప్రజల్లో చర్చ నడుస్తుంది. అది ఎందుకనంటారు? అంటే బీజేపీ ఖచ్చితంగా మాతో ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారంటారు? అది వాళ్ళకే తెలియాలి. ఇంకా జగన్ కూడా వెళ్తున్నాడు. జగన్ కూడా వీళ్ళు ఏదైతే పర్యటన ఉందో ఆ పర్యటన వెంటనే జగన్ వెళ్తున్నాడు. జగన్ కూడా మరి ప్రధానితో కానీ అమిత్ షాతో కానీ భేటీ అవుతున్నాడు. అంటే ఏంటి అట్లా బీజేపీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయా? ఇప్పుడు జగన్ గారు అంటే ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి గారు వస్తారండి, రకరకాల ఇష్యూస్ మీద మాట్లాడచ్చు. ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీ ప్రతినిధి ఉన్నారు, ఈయన రాజకీయ పార్టీ ప్రతినిధి ఉన్నారు. కాబట్టి రాజకీయ విషయాలు ఏమన్నా చర్చకు వస్తే రావచ్చు. కానీ జగన్ గారు ఏమి పొత్తుల కోసం ఎంపర్లు ఆడట్లేదు కదా. డే 1 నుంచి ఆయన ఒంటరిగానే పోటీ చేస్తున్నారు. కానీ పొత్తులు చెడగొడదామని వెళ్తున్నాడు అంటే జగన్ ఏమంటే రాజకీయ పార్టీలకి వాళ్ళకి లాభాలు నష్టాలు చూసుకుంటారు. కానీ ఒకరు పొత్తులు చెడగొట్టడాలు ఒకటి పొత్తులు సెట్ చేయడాలు ఉండవు నాకు తెలిసి, నా అవగాహన మేరకు. ఇప్పుడు మోడీ గారికినో లేదంటే చంద్రబాబు గారికి లేదంటే పవన్ కళ్యాణ్కి అవసరం అనుకోండి, జగన్ గారు కదా ఇంకోటి చెప్పిన ఆగదు. అది వీళ్ళతో అనవసరం అనుకుంటే అవుతారు. కానీ ఒక సమాచారం అయితే ఉంది వెంకటేశ్వర రెడ్డి గారు, ఈసారి పొత్తులకైతే బీజేపీ వస్తే ఖచ్చితంగా 20 స్థానాలు అడుగుతుందని కూడా చెప్తున్న పరిస్థితి. అంటే నిజంగా మరి చంద్రబాబు 20 స్థానాలు ఇచ్చే అవకాశం ఉందంటారా? ఏమో ఇప్పుడు మీరు వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు మీరు డిమాండ్ చేసే పరిస్థితి లేరు కదా.
ఇప్పుడు ఇవాళ మీకు 8వ తేదీ నుంచి ఈ రోజు వరకు మీకు అపాయింట్మెంట్ లేకపోయినా ఇంకా 56 స్థానాలు ఉన్నాయి. ఉన్నాయి. అదే మరి 56 స్థానాలు ఖాళీ ఎందుకు పెట్టారు? ఇప్పుడు మీరు మొత్తం మరి వాళ్ళకి 1% ఓటు కూడా లేదు, వీళ్ళు ఏంటి మమ్మల్ని డిమాండ్ చేసి మీరు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు కదా మీరు. కానీ అందరూ అనుకున్నారు కాంగ్రెస్తో కూడా చంద్రబాబు పొత్తు పెట్టుకుంటారనుకున్నారు, కానీ అవునదే జరగలేదు. ఎందుకు? ఆయన ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అసలు నడిచే పరిస్థితి లేదు. మీకు ఇంకో విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి జైలుకి వెళ్ళి నేను సపోర్ట్ చేస్తున్నా అనే సిచ్యువేషన్ లేకపోతే అసలు టీడీపీకి అభ్యర్థులు కూడా మేము పోటీ చేస్తాం వచ్చిన పరిస్థితి లేదు. అలాంటి సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ గారు క్యాష్ చేసుకోలేక ఆయన 24 సీట్లు ఇస్తే ముష్టిలాగా ఆ 24 సీట్లు తీసుకొని ఏదో కనిచేద్దామని అనే ఫీలింగ్తో ఉన్నారు తప్ప మీరు అసలు కార్యకర్తలు న్యాయం చేద్దామని కానీ మీ పార్టీని ఎస్టాబ్లిష్ చేసేసి నేను భవిష్యత్తులో ముఖ్యమంత్రి మీకు ఎక్కడుంది? మీరు మరి అదేమంటే ప్యాకేజ్ అంటేనేమో మీకేమో కోపం వచ్చేసేసి మేము చెప్పు తీసుకుని కొడతాం, బూట్లు తీసుకుని కొడతాం, ఈ మాటలు మాట్లాడతారు. మరి దేనికి 24 సీట్లకు ఎందుకు ఒప్పుకున్నట్టు మీరు? అంటే మరి కార్యకర్తలకి న్యాయం చేయలేక మీరు ఎందుకు చేస్తున్నట్టు మీరు? మరి ప్యాకేజ్ మహిమ కాబట్టి ఇంకేముంది? ఇంకేముంటుంది? ఓకే. ఇప్పుడు అసలు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ మీటింగ్లో ఇరువురు నాయకులు సుదీర్ఘంగా ప్రసంగించారు. అంటే ఏం అర్థం చేసుకున్నట్టు కార్యకర్తలు కానీ జనాలు కానీ? నేనైతే చూశానండి ఏదో జెండా సభ, చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా ప్రసంగించలేకపోయారు. అంత ముందుకి సమయాన్నంత పవన్ కళ్యాణ్ కోసం ఇట్లా చేశారు. ఇప్పుడు జెండా సభను పెట్టి ఏం జెండా ఆయన జెండా ఆయన ఊపేది తప్ప అసలు ఎజెండా లేదు అక్కడ. ఓకే, ఇదిగో ఈ ఎజెండా ఉందని చెప్పమనండి. ఓకే, వాళ్ళని చెప్పమనండి. ఓకే, ఇది ముక్కు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే నిన్న తాడేపల్లి వేదికగా జరిగినటువంటి సభకు మరి జెండా కానీ ఎజెండా కానీ ఏమీ లేకుండా జెండా సభ అంటూ పెద్ద ఎత్తున ఓదరగొట్టారు. కానీ పరిస్థితి అయితే మరి వాళ్ళు చెప్పినటువంటి ప్రసంగాలు కానీ చెప్పినటువంటి మాటలు కానీ ఎవరికీ అర్థం కాలేదు, అర్థం చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఏదైతే ఉందో మరి మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాబోతుందని కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. నమస్కారం అండి.